చేసేది ఏ పనైనా సరే మనసు పెట్టి చేస్తే ఏదైనా అద్భుతః అన్నట్టుంటుంది. ఈరోజు నేను చేసిన చికెన్ బిర్యానీ అసల నేను చెప్పటం కాదండి. అసలు ఎంత పర్ఫెక్ట్‌గా కుదిరిందంటే అసల అరోమా వస్తుంది. సూపర్‌గా వస్తుంది. నేను సగమే చూపించాను కదండీ ఈ వీడియో. ఇప్పుడైతే ఉన్న సగం చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే బిర్యానీ అయిపోయింది. దమ్ అయితే పెట్టేశాను కదా! ఇంకా అదైతే స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్ అంతా కూడా తీసి చూస్తే పర్ఫెక్ట్‌గా ఉడికిందండి. రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంది. మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. కలర్ ఏమీ యాడ్ చేయకోకుండా లైట్‌గానండి కొద్దిగా పసుపు వాటర్ అయితే యాడ్ చేశాను. అసలు ఎంత యమ్మీగా కనిపిస్తుందో. పీస్ అయితే అసలు భలే ఉందండి కలర్‌ఫుల్‌గా. తినడమే కాదు చేసుకోవడం కూడా వచ్చి, ఆ చేసుకున్న రెసిపీ మనం కడుపు నిండా టేస్ట్‌గా తింటే ఆ కిక్కే వేరు కదండీ! ఏదేమైనా సరే అసల బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి. చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా! సూపర్‌గా ఉంది చూడ్డానికే. పీస్ కూడా మంచిగా కుక్ అయింది. ఇంకా దీంట్లోకే మేము చికెన్ ఫ్రై చేసుకున్నాము. ఇంకా వచ్చేసి చికెన్ గ్రేవీ అయితే చేస్తానండి. ఇంకా ఇప్పుడైతే తినే టైం అయిపోయింది. ఇంకా మా బాబుకైతే పెట్టిచ్చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అండి చిన్నవాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఫస్ట్ ప్లేట్‌లో పెట్టిస్తే తర్వాత ఎంతమందికైనా సరిపోతుందంట ఫుడ్డు. అందుకని చెప్పి ఫస్ట్ అయితే నేను మా బాబుకైతే పెట్టిచ్చేస్తాను. చికెన్ గ్రేవీ కూడా సూపర్‌గా కుదిరిందండి. ఇక పీస్ కూడా మంచిగా కుక్ అయిందనమాట. అసలు చూస్తుంటే నోట్లో నుంచి నీళ్ళొచ్చేస్తున్నాయి. బిర్యానీలో పైన జీడిపప్పులు పెట్టాను కదండీ! లైట్‌గా దోరగా వేపి, ఆ జీడిపప్పుల ఫ్లేవర్ తోటి అసలు ఎంత సూపర్‌గా యమ్మీగా ఉందో. ఇంక పిల్లలైతే చాలా బావుందన్నారు. నేను కూడా పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇంకా దానిపైన సైడ్ ఆనియన్ పెట్టుకొని, అసలు బయట తెచ్చుకున్న బిర్యానీలా ఉందమ్మా చాలా బావుందనైతే అన్నారు పిల్లలు. ఇంకా కర్రీ కూడా కొద్దిగా వేసుకొని ఫస్ట్ అయితే ఉట్టి బిర్యానీ తిన్నానండి. అసల మీరే చూడండి. పీస్ చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో. ఒక్క 5 నిమిషాలండి హై ఫ్లేమ్‌లో పెట్టి తర్వాత వచ్చేసి సిమ్‌లో పెట్టాననమాట. రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా వచ్చింది. ఇంక ఇందులోకి నేను నిమ్మరసం కానీ ఏమీ వేయలేదండి. అంటే ఇంట్లో నిమ్మకాయ లేదనమాట. ఏమీ వేయలేదు. అయినా సరే సూపర్‌గా కుదిరింది. బిర్యానీలో ముందు నిమ్మరసం ఉండాలంటారు కదా! అంటే రైసు పొడి పొడిలాడుతూ వస్తదని అదేమీ వేయలేదండి. సూపర్‌గా ఉందనమాట. అసలు నాకైతే చాలా నచ్చింది. ఏ రెసిపీ అయినా చేసుకోవాలి, తినాలి అని చాలామందికుంటుంది. కానీ చేసుకోవడం రావాలి కదా! ఆ అదృష్టం ఎంతమందికుంటుంది చెప్పండి అసల. ఫ్రెండ్స్ నా వీడియో మీకెలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.